నమస్కారం అండి. ఈనాటి కమ్మని కథ పేరు కష్టార్జితం కానిది. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. ఒక పాల వ్యాపారస్తుడు ఆరోగ్య శాఖ వారి అజాగ్రత్త వల్ల పాలలో నీటిని అధికంగా కలిపి డబ్బు బాగా సంపాదించాడు. అక్కడితో అతనికి ఆశ తీరలేదు. ఇంకా గేదెలను కొని వాటి పాల మీద ఇంకా అధిక లాభాలు తీయాలని ఊహించి 1200 రూపాయల సంచిలో వేసుకుని పశువుల సంతకు బయలుదేరాడు. ఆనాడు ఎండ చాలా తీవ్రంగా ఉండడం వల్ల అతను చాలా అలసిపోయి ఒక చెరువు గట్టున ఉన్న చెట్టు కింద నిద్రపోయే ముందు రూపాయల సంచి తల కింద పెట్టుకుని పడుకున్నాడు. అంతలో ఎక్కడి నుంచో ఒక కొండ ముచ్చు అక్కడికి వచ్చి అతని తల కింద ఉన్న సంచిలో ఏదో తినుబండారం ఉందనుకుని దాన్ని లాక్కుని ఒక్క దూకున చెట్టు మీదకెక్కి చిటారు కొమ్మ మీద కూర్చుంది. దానితో ఆయనకు నిద్రాభంగం కలిగి సంచిని కొండముచ్చు పట్టుకోవడం చూసి లబోవు దిబోమని గోల పెట్టసాగాడు. కానీ ఆ లోపల అది సంచిని విప్పి లోపలున్న రూపాయలను ఒక్కొక్క దానిని గట్టు మీద పడేయడం మొదలుపెట్టింది. పాలవాడికి పాలలో నీరు జోరుగా కలపడం తప్ప చెట్టు ఎక్కడం నీటిలో ఈదడం రాదు. కనుక పెయ్యమ్మలాగా నోరు తెరుచుకుని దాన్ని చూస్తూ నిలబడిపోయాడు. కొంతసేపటికి కొండముచ్చు తన పని పూర్తి చేసుకొని ఇంకొక చెట్టు మీదకి ఎగిరిపోయింది. పాలవాడు గట్టు మీద ఉన్న రూపాయలను పోగు చేసుకుని లెక్క పెట్టుకొనగా అవి 400 మాత్రమే ఉన్నాయి. అప్పుడు ఒక సేరు చిక్కని పాలను 2 సేర్లు నీళ్లు కలిపి అమ్మిన కారణంగా కూడగట్టిన 1200 రూపాయల్లో 800 నీటి పాలైపోయినా పాల సొమ్ము మాత్రమే తనకు దక్కిందని, నీటి డబ్బు నీటికే దక్కిందని అనుకుని ఉసూరుమంటూ తిరుగుముఖం పట్టాడు. సమ